హలో ఫ్రెండ్స్, మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్తో వచ్చానండి. లాస్ట్ టైం ఇచ్చాక 1 వీక్ తర్వాత మీకు పోస్ట్ చేసిన రిజల్ట్ వీడియో అండి. ఇప్పుడు మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. మళ్ళీ దాని రిజల్ట్ మీకు చూపిద్దామని మళ్ళీ వీడియో పెడుతున్నానండి. ఈసారి కూడా గులాబీ పూలు అంటే వినాయక చవితి పూజ అయిపోయాక వాడతాం కదా, ఆ వాడినాక సేమ్ అలాగే లాస్ట్ టైం ఎలా నానబెట్టామో అలా నానబెట్టి ఒక 3 days పక్కన పెట్టి 1:5, 1:6, 1:7 చిక్కదనాన్ని బట్టి ఇవ్వాలని చెప్తుంటాను కదా, దాని రిజల్టే అండి ఇవన్నీ. చూడండి, ఇంకా అంతకు మించి నేను వేరే బయట నుంచి కొన్నవి అయితే ఇవ్వలేదండి. ఇక్కడ చూడండి ఎలా వచ్చాయో టమాటాలు. పూలు కూడా చూడండి చాలా అందంగా వస్తున్నాయి, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కూడా. ఈరోజు 250 సబ్స్క్రైబర్స్లో పెట్టాను కదండి గులాబీ పూలు, వైట్ అండ్ పింక్ నాటు గులాబీ పూలు. అవన్నీ ఈరోజు కోసిన పూలేనండి. అన్నీ వస్తున్నాయి, ఇంకా కొన్ని వదిలేసాను, ఎక్కువైపోతాయని వదిలేసాను. ఇలా అండి, ఇలానే మనం ప్రతిరోజు ప్రయాణం అని చెప్తూనే ఉన్నాను కదా, అది ఫామ్ అయినా టెర్రస్ గార్డెన్ అయినా ఏదైనా ప్రతిరోజు చేసుకునే పని, ప్రతిరోజు ఇచ్చే వాటరింగ్ ఇవే అండి. ఈ పూలే నేను ఈరోజు 250 సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి ఇచ్చాను కదా, పెట్టాను కదా, అవి ఈ గులాబీలు. అవి చూడండి ఎన్ని వస్తున్నాయో, అసలు చాలా ఎక్కువ వస్తున్నాయండి ఇప్పుడైతే. అంతే అండి, మన మోటో ఏంటంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. ఆ వేస్ట్ పడేసే బదులు ఇలా నీళ్ళల్లో నానబెట్టిస్తే ఎంత అందంగా టమాటాలు కానీ పండ్లు కానీ వస్తున్నాయో చూడండి. బార్బిడోస్ చెర్రీస్ కానీ, ఈ కొండ మామిడి మొక్కల్లో కాయలు కానీ ఇలానే వస్తున్నాయండి. అంతే అండి మనం చేయాల్సింది. ఎంత సింపుల్గా పెంచుకోవచ్చో నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇంతకు మించి నేను వేరే అయితే ఇవ్వను. నిన్న ఫామ్లో అంటారా, నేను ప్రతిరోజు వెళ్ళి ఇలా చూసుకొని ఈ వాటరింగ్ ఇవ్వను కాబట్టి ఘనజీవామృతం కొని వేశాను. చూడండి, ఈ రిజల్ట్ చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని ఇలా పెడుతుంటానండి. ఇప్పుడు శ్రావణ మాసం తర్వాత దసరా వస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ పూలు పండ్లతోటి పూజ చేస్తాం కాబట్టి, పూజల సమయం కాబట్టి ఇప్పుడు ఎక్కువ పూలు మామిడాకులు అలాంటివి వేసి సేమ్ లిక్విడ్ ఫర్టిలైజర్ 10 days గ్యాప్లో ఇవ్వచ్చండి. అంటే మధ్యలో బియ్యం కడిగిన నీళ్ళు నార్మల్గా జనరల్గా వేస్తూ ఉంటాం కాబట్టి ఇది 10 daysకి ఒకసారి ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు పూజల టైం కాదు, ఏమీ మనకు పూలు ఆకులు రాలేదు, కూరగాయ తొక్కలతోటి వెజిటేబుల్ పీల్స్ బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి అవి కూడా సేమ్ ఇవ్వచ్చు. అంతే, ఎంత ఈజీయో కదా ఇలా చేయడం. అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, లేదు అంటే కొంచెం ప్లేస్ ఉన్నవాళ్ళు, 2-3 కుండీలు పెట్టుకునే వాళ్ళన్నా దయచేసి ఇలాంటి సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి మీరు స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మీరే ఇంకెవరికన్నా చెప్పేలాగా తయారవుతారండి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఏది కూడా మనం ప్రాక్టీస్లో ఉంటే సొంతంగా మనకు ఐడియాలు వస్తాయి, అవి ఫాలో అవ్వుకుంటూ చేసుకోవాలి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.